महागणाधिपतये नमः। विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः शिंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणम। श्री कृष्ण शरणम। श्री कृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపథకంలో 138వ రోజు ప్రవచనం. మనం తృతీయాశ్వాసం పద్యం 4 ఆ ఊరు గురించి. ఉడుమూరు అది పొత్త పినాటి అనేటువంటి అడవిలో ఉడుమూరు అనే వాళ్ళు ఈ తిన్నడు, నేను అసలు పేరు తిన్నడు, జన్మించు. ఆయనకి బిరుదు కన్ను అప్పగించాడు కాబట్టి కన్నప్ప. ఆ ఊరిని వర్ణిస్తున్నాడు. ఇది మనం నేర్చుకుందాం. అలాగే నేను తర్వాత రామచరిత మానస్. రేపు కూడా కళహస్తీశ్వర మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 రోజుల పాటు కేవలము రామచరిత మానస్ మాత్రమే ఉంటుంది. అంటే ఆది సోమవారం. రేపు మామూలుగా తైలాభిషేకం ఉంటుంది. సోమవారం నాడు అభిషేకం పార్థివ లింగానికి కాకుండా మామూలు స్ఫటిక లింగానికి. అది రేపు తైలాభిషేకం 5 గంటలకు ప్రారంభం. ఎవరు కావాలంటే వాళ్ళు తైలం తెచ్చుకొని చేసుకోవచ్చు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అలాగే ఈ ఆదివారం మన జయలక్ష్మి గారింట్లో మొదటి ఆదివారం అభిషేకంతో పాటు గణపతి తర్పణ, గణపతి హోమం, చండీ పారాయణలు ఉంటాయి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇప్పుడు ఆ ఊరు పొత్త పినాటి గురించి చెప్తున్నారు కదా. ఆ ఊర్లో వన్య వస్తువులు అంటే అడవిలో దొరికేటువంటి వస్తువులు సమృద్ధిగా దొరుకుతున్నాయి. ఆ ఉడుమూరులో కొండ చర్యల నుంచి నిర్చరం అంటే సెలయేళ్ళు, అవి కొలన్లు, దాని నిండా పద్మములు, ఆ పద్మముల నుంచి వచ్చేటువంటి గంధం మోసుకొస్తుంది గంధవాహం. ఇలా సుగంధబంధురమైగా ఉంది ఆ ఊరు. ఇంకా ఊర్లు గురించి చాలా చెప్పారని మనం నేర్చుకుందాం. కొన్ని విషయాలు చెప్పు. శీసపతి చాలా చక్కటి పద్యం చెప్పారండి. అసలు ఆ ఊరు ఎలా ఉంది. స్తబ్దరోమ లప్తమౌక్తికముల పాటింపుదురు రేగు పండ్లు. ఇక్కడ ఇందులో ఓ మంచి శ్లోకం ఉంది. దీని తర్వాత చెప్తాను. మనకి ముత్యాలు ఎక్కడెక్కడ దొరుకుతాయో ఈ పద్యంలో చెప్పారు. ఒకటి అడవి పంది ఈ నిషాణం అంటే కోరలు ఏనుగు కుంభస్థలంలో, ఈ సర్పము ఉన్నటువంటి కుబుసం అంటారు. అంటే ఒక శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటారు. అప్పుడు దొరుకుతాయి ముత్యాలు. ఇంకోసారి కొన్ని ముత్యాలు దొరుకుతాయి అక్కడ. అవి చాలా రేర్. వీటిని బట్టి ఎలాగైతే మనకి జాతుల్లో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు ఉన్నారో, ముత్యాల్లో కూడా బ్రహ్మ ముత్యము, క్షత్రియ ముత్యము, వైశ్య ముత్యము, శూద్ర ముత్యాలు అని ఉన్నాయి.
ఆ ముత్యములు ఇటువంటివి దొరకడం చాలా కష్టం. ఈ స్తబ్ద రోమము అంటే పడవి పంది. స్తబ్ద రోమం అంటే ఏమో పడవి. దాని యొక్క నిషాణం. నిషాణం అంటే కోరలు. కోరలు దంష్ట్ర. అక్కడ దొరుకుతాయి కొన్ని ముత్యాలు. అక్కడ దొరికినటువంటి లబ్ధమైనటువంటి ముత్యములు పరమశ్రేష్టము. వాళ్ళు దాన్ని ఎలా చూస్తారంటే ఎర్రేగుపళ్ళు దొరికినట్టు చూస్తారు. అయితే ఈ విమర్శకులు క్రిటిక్స్ రేగి పండు ఇదేమో తెల్లగా ఉంటుంది, రేగి పండు తెల్లగా ఉండదు, అది ఎలా చెప్పారండి అంట. ఇక్కడ కవి హృదయం ఏంటంటే అంత తేలికగా, ఇప్పుడు మనకేమైనా రేగి పండు దొరుకుతుంది అనుకోండి, అదేదో పెద్ద వజ్రం దొరికినట్టు ఫీల్ అవుగా రేపు వెళ్ళ ఇక్కడ దొరకడం దాటి అసలు ఇంకో దూరం తీసుకుందాం లేరా అంట. కానీ చాలా రేర్ విషయాలు నువ్వు అక్కడ ఆగిపోతావు, ఆగిపోవాలి కూడా, అక్కడ దాటేవాటి నీకు దొరకదు. కాబట్టి ఈ అడవి పంది నుంచి కూరల నుంచి వచ్చినట్టు వాళ్ళకి అక్కడ ఎన్ని ఉన్నాయంటే మనకి రేగిపళ్ళు ఎలా దొరుకుతాయో వాళ్ళకి అలా దొరుకుతాయి. వాళ్ళు ఆ రేగిపళ్ళు లాగా చూస్తారు వాటి. ఇప్పుడు అటువంటి ముత్యం ఒకటి పడిపోయింది అనుకో, మనం ఎంతసేపు ఎత్తుకుంటాం, వాళ్ళు ఎదగరా 10 మందిరా రేగిపండు పడిపోయింది, దాన్ని కింద పడిపోయింది, దాన్ని తుడిచి మళ్ళీ వాడతావు నువ్వు, 10 మంది ఇంకో పండు తీసుకున్నాను అంటే. ఇవన్నీ కూడా అక్కడ అంత ప్లెంటీ, అంత సమృద్ధిగా దొరుకుతున్నాయని చెప్పడం కవి హృదయం. ఆ స్తబ్ద రోమలబ్ధ మౌక్తికములు పాటించుదురు రేగి పండ్లు. ఇంత అంటే వన్య సంపద బాగా ఉందని ఇంతకు పూర్వం పద్యంలోనే చెప్పారు. రెండోది ఏంటంటే ముక్త కంచుకమా. ముక్త కంచుకము. ముక్త అంటే విడువబడిన, కంచుకము, కంచుకం అంటే కుబుసం, కంచుకము. మస్తక ముక్తాఫలముల. మస్తక ముక్తాఫలముల. ముక్త కంచుక విడువబడిన కూపములోంచి, మస్తకం అంటే తలలోంచి వచ్చినటువంటి మస్తకములు, ఆ పాము తలలోంచి వస్తాయి కొన్ని ముత్యము. ఆ ముత్యములన్నీ మస్తక ముక్తాఫలములు. ముక్తాఫలమనే ముత్యం. ఆ తలలోంచి వచ్చినటువంటి ముత్యముల్ని ఆ పాము తలలు ఎప్పుడు వస్తాయంటే అవి ఆ పాము కుబుసం ఇచ్చినప్పుడు ఆ తల భాగం నుంచి కొన్ని ముత్యాలు రాలి పడతాయి. ఆ ముత్యాలను వీళ్ళు ఎలా చూస్తారంటే మందలింతు, గురువిందలట్లు. వాళ్ళు దాన్ని గురువింద గింజల్లాగా చూస్తారు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా గురువింద గింజలు దొరికిందన్నాడు, అవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అన్నమాట. అవి చాలా సమృద్ధిగా దొరుకుతుందంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేదాన్ని సమృద్ధి. వాళ్ళు గురువిందలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ఈ పాము కుబుసము వదిలిన తర్వాత వచ్చినటువంటి దొరికేటువంటి ముత్యాలను కూడా అంతే బలంగా చూస్తారు. మూడోది సమద సామజ కుంభజములైన. సామజ కుంభములైన ముత్తియంబుల ఉసిరికాయలు. లేదు, ఉసిరికాయలు అంటే అమలకం. మనకేమో ఉసిరికాయలు దొరికాడు, మాకు ఉసిరికాయలు దొరికాడు, దొరుకుతాయి కదండి. సమద అంటే మదించినటువంటి సామజములు. సామజములు అంటే ఏనుగులు. ఏనుగుల కుంభములలోంచి పుట్టినటువంటి ముత్యాలని విసిరికాయలు దొరికినట్టు చూస్తారు. మీకు ఎక్కడన్నా విసిరికాయలు దొరికాడు, విసిరికాయలు ఇక్కడ దొరకలేదు, 6 రూపాయలకు ముందర దొరికితే పదరా అంట. అంటే విసిరికాయలు మనకి ఎంత విరివిగా దొరుకుతాయో వాళ్ళకి అంత విరివిగా ఆ మత్తగజం, మదగజం, మదించినటువంటి ఏనుగు కుంభస్థలంలోంచి దొరికేటువంటి ముత్యాలు దొరుకుతాయి. వాళ్ళు అలా చూస్తారు. ఇకపోతే నాలుగోది వేణుజాతములైన. వేణుజాతములు ఇవి ఎక్కడ దొరుకుతాయంటే వెదురులో దొరుకుతాయండి కొన్ని ముత్యాలు.
ఇవి కరెక్ట్ గా ఈయన ఎలా రాశారంటే బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుడు. ఈ మొదటిది వరాహం నుంచి వచ్చినటువంటి ముత్యములకు బ్రహ్మముత్యములు అని పేరు. అవి బ్రాహ్మణ జాతికి చెందింది. రెండోది పాము దగ్గర నుంచి వచ్చాయి చూసారా, ఇవి క్షత్రియ జాతికి చెందినవి. మూడవది ఈ కుంభజము నుంచి వచ్చే ముత్యాలు, అవి వైశ్య జాతికి చెందినవి. ఈ వేణువు అంటే వెదురు బొంగుల్లోంచి కొన్ని ముత్యాలు పడతాయి, ఆణి అనే ముత్యాలు, అవి శూద్ర జాతికి. అవి దొరకడమే ఇప్పుడు మనకు కష్టం. విచిత్రంగా ఉన్నాడు. నిజమైన ముత్యం ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. వేణుజాతములైన ఆణిపూసలు అంటే ఆణిముత్యం. అందుకే మనం చూడండి ఆణిముత్యాలు రా అంటాం. ఆణిముత్యములు అంటే ఈ వేణువు నుంచి వచ్చినటువంటివి ఆణిముత్యములు. అది మనకు బాగా తిన్నాను. వాడు ఆణిముత్యాలని మాటలు మాట్లాడారు అంటే అవి చాలా రేర్ దొరకడం. ఆ వెదురు ఒక విధముగా పెరిగినప్పుడు అందులోంచి కొన్ని ముత్యాలు పడతాయి. ఆ ముత్యములు ఎంతురు వాటిని అది ఊడుగు పండ్లు అంటే అంకోలము చెట్లు. అవి ఎట్లా ఉంటాయంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అంకోలం నిజ సంతతి అని శివానంద లహరిలో రాస్తారు. ఇంకా పళ్ళే మీకు ఉమ్మెత్త లాంటిది అనుకోండి. అది ఏ అడవిలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మనకి ఈ అడవి చెట్లతో కొంచెం పరిచయం తక్కువ కాబట్టి అంకోలం మనకి అపురూపంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకి చాలా కామన్. ఇవన్నీ మనకి చాలా రేరు, కానీ వాళ్ళందరికీ ఏమిటి, ఈ ఆణిముత్యములు, ఏనుగు కుంభజం నుంచి వచ్చినటువంటి ముత్యాలు, కుబుసం నుంచి వచ్చినటువంటి ముత్యాలు, వరాహ నుంచి వచ్చిన వాళ్ళకి అది ఇంకా వాళ్ళు ఎంతగా ఉన్నట్టే గంధసారాగరు. గంధసారం అంటే గంధం చెట్టు, చంద్రం చెట్టు. అగరు అంటే అగరు చెట్లు. ఇవి మనం ఇప్పుడు మనకు గంధం చెక్క దొరికిందనుకో, మనం దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటాము. ఆ గంధం ఇలా తీసుకుని అని వాళ్ళు ఆ గంధపు దారం ఈ అగరు చెట్లు అని ఉంటాయి. అగరు దాంట్లోంచే తీస్తారు. మనకి ఈ గంధసార అగరు ధ్రుమ కాష్టకండములు. ధ్రుమ అంటే చెట్లు. ఆ చెట్టు యొక్క కాష్టములు అంటే కొమ్మలు. ఆ చెట్టు యొక్క కాష్టఖండ జయము అంటే కొమ్మల యొక్క చిన్న చిన్న. ఈ గంధపు చెట్ల యొక్క అగరు చెట్ల యొక్క ఈ చెట్టుని నరికినప్పుడు వచ్చిన మొక్కలు ఉన్నాయే, మనం వాటిని దాచుకుని వాడుకున్నాం. వాళ్ళు దాన్ని ఎలా వాడుకుంటారో వంట వాడుకుంటారు. వాళ్ళు అన్నం వండుకోవడానికి, వాళ్ళు వంట చేసుకోవడానికి వాడుకుంటారు. అంటే అంత విరివిగా దొరుకుతుంది అనమాట గంధసారాగరు ధ్రుమ కాష్టకండ చయము తమ ఇంటి వంట కట్టియలు కాగా. ఇంట్లో వంట కట్టియలు అంటే ఒకప్పుడు, ఇప్పుడంటే గ్యాస్ వచ్చింది, కానీ మా చిన్నప్పుడు వంటంతా కట్టె పొయ్యల మీదే జరిగేది. మీతో కూడా ఇప్పటికి కూడా అసలు పెళ్ళిళ్ళు అయితే గాడిపోయి తీసి కట్టెలు వేసేవాళ్ళు. మీకు పెద్ద పెద్ద వంటలు. ఈ మామూలు వాళ్ళు ఈ గ్యాస్ మీద అసలు వాళ్ళకి వంట వచ్చేది కాదు. వంటగాళ్ళకి ఏంట్రా ఎలా వండుతామండి అని. ఇప్పుడు వాళ్ళు కూడా దీని మీద బాగా అలవాటు పడిపోయారు. అంటే ఒకటిలేండి, దేశకాల పరిస్థితుల్లో ఇప్పుడు గాడి ఎక్కడ తీయగలుగుతాం చెప్పండి, అది గొంత దేవాలి. అలాగే కట్టెపొయ్యలతో మరి కొంచెం పొగ జూరుతుంది ఇల్లు. ఆ కట్టెలు ఇలా తీయాలి, అది ఎప్పటికప్పుడు ఆ కట్టె ఇలా తీసి ఇలా కొట్టేయాలి. అంటే ఆ బొగ్గు తీసేసి మళ్ళీ మామూలు కట్టె పెట్టాలి, అప్పుడు మండుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. పొయ్యి ఉందనుకోండి, మీకు పొట్టుపోయి ఉందనుకోండి, కట్టె పెట్టి పావు గంటకు ఒకసారి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఆ కర్రని ఇలా వెనక్కి తీసి ఇలా అంటే ఏం జరుగుతుంది, ఆ బొగ్గు పడిపోతుంది,
మళ్ళీ కట్టిన అక్కడ పెట్టాలి. వాళ్ళు గంధపు చెట్లతోనూ అగరు చెట్లతోనూ వాళ్ళు వంట వండుకునేవాళ్ళు అండి. వాళ్ళు ఎవరు? ఈ ఉడుమూరులో ఉన్నటువంటి వాళ్ళు బోయకాంతరు. వంట కట్టెయలు చేయుదురు కాపురంబులు వాళ్ళు చేయుదురు కాపురములు చేయునప్పుడు వాళ్ళు కాపురాలు చేసేటప్పుడు ఆ చెంచెతలు అంటే చెంచు స్త్రీలు చెంచుల కూడి ఉడుమూరులో చిత్రలీల. చాలా చిత్రంగా ఉందిరే. అవి అసలు దొరికితే మనం పెట్టిలో పెట్టుకుని లాకర్లో పెట్టుకుని దాచుకుంటాం. వాళ్ళు ఎడుగులు వాళ్ళు వెళతారు. ఇప్పుడు విసిరికాయలు మనం లాకర్లో పెడతామండి, రేగులకాయలు లాకర్లో పెడతాం, దాచుకుంటాం. అలాగా వాళ్ళు అంత తేలిగ్గా ఇప్పుడు వంట జరుగుతుంది. మనం ఏం చేస్తాం? ఎక్కడ పెడతాం? చెప్పండి, బయట పెడతాం. అదే గంధపు కొమ్ముందనుకో, గంధపు చెక్కు ఉందనుకోండి, అదే ఎక్కడ పెడతాం? దాచుకుంటాం. వాళ్ళు ఏది అయ్యేవాళ్ళు కాదు, అంత విరివిగా దొరుకుతాం. అలా వాళ్ళు కాపరం చేశారు. ఈ పద్యంలో ఉన్న కొన్ని విశేషాలు నేర్చుకుంటాం, తెలుసుకోం. గజాహి కోలం ఏది ఎందులో దొరుకుతుంది అంటే గజ, అహి. అహి అంటే పాము, ముందర గజం. అహి కోల, కోల అంటే వరాహం. ఇక్కడ మధ్యాహ్నం అదేనమ్మా, చెప్పండి. కోల మధ్యాహ్నం శీర్షే ముక్త ఫలోద్భవ అంటే గజము, అహి, కోల మధ్యాహ్నం అంటే వేణు. ఇక్కడి నుంచి పుడతారు. త్వక్సార సుక్తి ఇది రత్న శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకం. ఇది శంఖానం గర్భే ముక్త అంటే కొన్ని శంఖముల్లోంచి కూడా కొన్ని ముత్యాలు వస్తాయి. ఎక్కడెక్కడి నుంచి ముత్యాలు వస్తున్నాయో చెప్తున్నారు. ధారాధరేషు జాయేత మౌక్తికం జల బిందుభిః. ధారాధరం అంటే వర్షము. ఆ ముత్యపు చెప్పల్లో పడినప్పుడు కూడా ఈ ముత్యాలు వస్తాయి. జీమూతేషు మేఘముల్లోంచి, చిరూతంచ గజే పాటల భాస్వరం మత్స్యే శ్వేతం చ నిస్తేజః ఫణీంద్రే నీలభాస్వరం. పణిలోంచి నీలం. హరిచ్ఛేత్వం తథావంశే. వంశే అంటే వేణు నుంచి వచ్చినవి కొంచెం హరి, పసుపుతో ఉన్నటువంటి రంగంతో ఉంటాయి. పీత శ్వేతం చ సూకరే అంటే ఈ సూకరము నుంచి వచ్చినవి పీతము, శ్వేతము అంటే తెల్లవి, లేదా పీతము అంటే మన బంగారపు రంగులో ఉన్నట్టుగా. బంగారపు రంగు కాదు, కొంచెం ఆ ఛాయ పీతాంబరి అంటారు. శంఖశక్తుద్భవం శ్వేతం. శంఖం నుంచి వచ్చినటువంటివి తెల్లగా ఉంటాయి ముత్యాలు. ముక్తారత్నమనుత్తమం చతుర్థ మౌక్తికే ఛాయ పీతాచ మధురాసిత నీలా చైవ సమాఖ్యాతం రత్నతత్వ పరీక్షణైః పితాలక్ష్మి ప్రదఛాయ. అది పితాలక్ష్మి ప్రద. ఈ పిత్తము అంటే ఈ కొంచెము బంగారపు అవన్నీ ఉన్నటువంటివి లక్ష్మీప్రదములు. రెండు మధురాబుధిని అంటే శుక్లా యశస్కరిచ్ఛాయ. శుక్లా ఈ తెల్లటి ముత్యములు కీర్తినిస్తాయి. నీలముతో ఉన్నటువంటి నీలముత్యములు సౌభాగ్యాన్ని ఇస్తాయి. సితాఛాయి తెల్లగా ఉన్నటువంటి ముత్యాలని బ్రాహ్మణ ముత్యాలు అంటారు, విప్రముత్యాలు. క్షత్రయాశ్చ అంటే ఈ కొంచెము ఎరుపుతో ఉన్నటువంటి వాటిని క్షత్రియులు అంటారు, క్షత్రియ ముత్యాలు.
పీతఛాయ పీతఛాయ భవేద్వైశ్య పీతము కలములో ఉన్నటువంటి అంటే అటుకొటు పసుపు రంగుతో ఉన్నటువంటి వాడిని వైశ్యముత్యములు అంటారు. శూద్రః కృష్ణ శూద్ర కృష్ణ రుచిర్మతః. అంటే కొంచెం నల్లగా ఉన్నటువంటి వాడిని శూద్రముత్యములు అని పిలుస్తారు. తర్వాత అలాగే ఈ కుబుసము అంటానికి అమరంలో కొన్ని మాటలు చెప్పారు, అది కూడా విన్నాం. చెప్పండి. అంటే నిర్మోక్త ముక్త అది నిర్మోక్త ముక్త కంచుకః. ముక్త కంచుకః. అప్పుడే అది కుబుసమును విడిచిన పాము పేరు. అశిర ముక్త అది అశిర ముక్తత్వ ముక్తత్వ సర్పః. సర్పః సర్పము అంటే అప్పుడే కుబుసము విడిచినటువంటి పాము పేరు సర్పం. మనం అన్నిటికీ పాము సర్పము ఇవన్నీ వాటి సినానిమ్స్ గా మనం వాడిస్తున్నాం, కానీ ప్రతిదానికి ఒక పేరు ఉందండి. తర్వాత రెండోది ఉత్పలమాల పద్యం అండి ఎన్నోదమ్మా? ఐదోది చెప్పు. ఆరో పద్యంతో ఆపేద్దాం, 3 పద్యాలు ఇవ్వాలి. చెప్పు. శంకు మదంబును ఏం పద్యం ఇది? ఉత్పలమాల. ఈ శంకు మదము ఇది ఈ ప్రబంధ కవులందరూ ఈ మాటను వాడారండి. ఎందుకు వాడారో తెలియదు, కానీ ఈ శంకు మదము అనేవాడు ప్రబంధ కవులందరూ, అలసాని పెద్దన కావచ్చు, తెనాలి రామకృష్ణుడు కావచ్చు, భట్టుమూర్తి కావచ్చు. భట్టుమూర్తి వశచరిత్రలో, అలసాని పెద్దన మన చరిత్రలో, తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యంలో, వీళ్ళందరూ ఇవన్నీ ఏమిటంటే ఇప్పుడు వాడేవన్నీ కూడా చాలా సుగంధ ద్రవ్యములు, సుగంధ ద్రవ్యాలు ఈ మాట. మరి అప్పట్లో ఈ బహుశా కృష్ణదేవరాయల కాలంలో ఈ సుగంధ ద్రవ్యం బాగా విరివిగా వాడి ఉండవచ్చు. అందరూ వాడారు ఈ పాట. ఈ శంకు మదము అంటే ఏమిటంటే అమ్మ శంకు మదం అంటే జవాజీ. ఇప్పుడు మనం వాడుతూ ఉంటాం జవాజీ అని, మీరు వాడతారో నాకు తెలియదు, కానీ సుగంధంగా ఉంటుంది మంచిగా. అది పెట్టుకుని బొట్టు పెట్టుకుంటే చక్కగా మంచి వాసన వస్తుంది. ఈ మధ్య జవాజీ పేస్టులు కూడా వస్తున్నాయి. మేము అరుణాచలం రక్షణ చేస్తుంటే అక్కడ అమ్ముతున్నాడు. నేను రవిచంద్ర తెచ్చుకున్నాం. ఆ మర్నాడు మరీ బండి ఆపి మరీ తెచ్చుకున్నాం. అది కాబట్టి ఆ జవాజీ అంటారు దాన్ని, శంకుమతం. అది ఇవి ఎలా వస్తాయంటే అండి, కొన్ని చెట్టు నుంచి వస్తాయి, కొన్ని జంతువుల నుంచి వస్తాయి, కొన్ని సహజంగా వస్తాయి. అవి కూడా ఎలా వస్తాయో ఈ వ్యాఖ్యానంలో చెప్పాము. ఇక్కడ దీనికి ఆంధ్ర భారతంలో చను జవాజీ జవ్వాజీ అనగా శంకు మదాఖ్య. అది జవ్వాజీ జవాజీ జవాది ఆది జవాజీ ఇవన్నీ అన్న కూడా శంకు మదములకి పేర్లు. ఇవన్నీ ఎప్పుడన్నా చూడండి. శంకు నాకు మన తల్లి శ్రీలలిత ఎప్పుడు అక్కడి నుంచి అది విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడల్లా అది తెచ్చి పెడుతూ ఉంటుంది. శ్రీచక్రాల జనపరులు వాడుతూ ఉంటారు దాన్ని. చెప్పండి. శంకు మదంబును పునుగు జాదు. ఈ పునుగు మీరు ఇప్పటికి కూడా ఈ పునుగు అంటే ఒక విధమైనటువంటి మంచి సువాసన వస్తుంది. దాంతోనే వెంకటేశ్వర స్వామికి అలుముతారు దాన్ని, పునుగు. అలాగే చాదు అనేటువంటిది ఏంటంటే ఒక నల్లటి తయారు చేసేటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మనం చాదు అంటే కాటుగా అని చెప్పేస్తున్నాం. అది ఏంటంటే ఈ మీరు బారిస్టర్ భారతదేశం చదివారా? చదివితే వాడు ఏం చేస్తాడంటే లండన్ వెళ్ళిపోతూ చాదు తయారు చేసుకుంటాడు వాడు, అంటే అక్కడ పెట్టుకోవడం కోసం. అది కొబ్బరి చిప్పలో తయారు చేస్తారు. కొన్ని సుగంధ ద్రవ్యాలు,
గంధము ఇవన్నీ వేసి అవి పెడతాడు చాదు బొట్టుగా పిల్లలకి. ఆ తర్వాత అందులో కొంచెం ఇది వేస్తే కాటుగా కూడా పెట్టుకోవచ్చు అని చాదు అంటారు. కాబట్టి శంకుమదము, పునుగు, చాదు, కస్తూరి అనేటువంటి ఇది మృగం నుంచి వస్తుంది సుగంధం. ఇవన్నీ ఎంత మీరు కుంకుమ పువ్వు అవన్నీ. ఇప్పుడు మీరు కుంకుమ పువ్వుని అటు మీరు కాశ్మీర్ అటు వెళ్ళండి, కేసరి అంటారు. ఎంత ఉంటుందో ఎంత అది కొన్ని గ్రాములు అంటే ఒక 5-10 గ్రాములు 1000 రూపాయలు ఎంతో ఉంటుంది. అంత కాస్ట్లీ ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు కొన్ని బేగం బజార్ అంటే మంచి కస్తూరి అయితే ఆ కస్తూరి బొట్టు పెట్టుకోవాలి. కస్తూరి తిలకం అని. ఇప్పుడు మనం కూడా వాడతాం కస్తూరి. అది నిజమైన కస్తూరి కాదు. అది మంచి కస్తూరి బొట్టు పెట్టుకుంటారు, దాని మీద పెడతారు. కాబట్టి బొట్టు పెట్టుకోవడం అదొక ఇది. ఏదో ఇలా తీసుకుని ఇలా పెట్టేసుకుని వచ్చేస్తాం మనం. సమయాన్ని కేటాయించాలి. కాబట్టి ఆ కస్తూరి ఘటంబులం పంకము చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనం దాన్ని ఇలా దాచుకుని కొంచెం పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఘటములను ఒక కొండ తీసుకుని ఆ కొండలో కలిపేస్తారు. మీరు పట్టణపు జీవనానికి బాగా అలవాటు పడ్డ మనకి తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ మాసం ఇది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ఒకప్పటి ఆడపిల్లలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళు. నాకు కూడా బాగా గుర్తు. ఎందుకంటే మా అక్కతో పాటు నేను దానికి తోడుగా వెళ్తూ ఉండేవాడు. ఒక చోటకి వెళ్ళి లైన్లో నుంచోవాలి మనం. వాళ్ళు ఆ ఆవు పేడని కొంచెం రేషనింగ్ గా ఇస్తారు, ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఆవు పేడని తీసుకొచ్చి వాళ్ళు గొబ్బెమ్మ పెడతారు. అప్పుడు ఒకప్పుడు గొబ్బెమ్మ ప్రతి ఇంటి ముందర కనపడి ఉండేది అప్పట్లో. ఇప్పుడు మనకేం కనపడి అసలు ముగ్గే కనపడలేదు. ఇప్పుడు గొబ్బెమ్మలు ఇప్పుడు అసలు ధనుర్మాసం ముగ్గులకి ప్రతీతం. ముగ్గులు వేసే కాలం ఇది. ఇంకా ఈ సాంప్రదాయం మీకు తెలియాలంటే అండి, అట్లా తమిళనాడు అలా మొన్న వెళ్ళాను. వాళ్ళు చక్కగా మడి కట్టుకుని వాళ్ళు బండి మీద వెళ్ళిపోతారు. అలాగే మడి కట్టుకుని వాళ్ళు ప్రతి ఇంటి ముందర ముగ్గు. మనకి ముగ్గు లేదు, ఏమీ లేదు. ఇంకా గొబ్బెమ్మ పెడతాడు. అది కాక అపార్ట్మెంట్ లో గొబ్బెమ్మ పెడితే అదంతా వాడు నడిచేవాడిగా పెడుతుంది. వాడు మనం తిరుగుతాడు. నేను మీకు చెప్పాను, మీరు పెట్టకండి. అపార్ట్మెంట్ లో ఉన్నాం, మనం ఏం పెడతాం చెప్పండి. ఒకప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అవి నీళ్ళల్లో కలిపి ఆవు పేడ తీసుకొచ్చి కొంత పేడని నీళ్ళల్లో కలిపి కొంత పేడనేమో గొబ్బెంగా పెట్టుకుని ఆ నీళ్ళలో కలిపిన దాన్ని అక్కడ పెట్టుకునేవాళ్ళు. దాన్ని వాళ్ళు కళ్ళాపు చల్లేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కళ్ళాపు చల్లుతున్నారు. దేంతో అయ్యా? ఆవు పేడ కాదు, జవాజి, పునుగు, చాదు, కస్తూరి కలిపి చల్లుతున్నారు. చల్లి మిగతా ఏం చేస్తున్నారు? దాచుకుంటారు. ఎవరికి అలా పారేస్తున్నారు. ఆ పారేసింది ఆ నది ఒడ్డున వాళ్ళు ఏం చేస్తారంటే కుప్పలుగా, మీరు ఎప్పుడు పల్లెటూరులో వేస్తే పేడ ఇలా కుప్పలుగా ఉండిపోరు. దాని నుంచే గోబర్ గ్యాస్ ఉంటుంది. వాళ్ళు అక్కడ పారేస్తున్నారు. ఇంకా ఇంతకంటే ఏం చెప్తాం? వాళ్ళ సౌకర్యంగా అమ్మేశారా? వాళ్ళు ఇలా పారేస్తున్నారు. మిగతా వాడింది రేపేం వాడతాను రా, రేపు కొత్త తెలుసుకుంటారు. ఆ మిగిలిన కస్తూరి, మిగిలిన చాదు, మిగిలిన పునుగు ఉంటాయే, అవి పెద్ద ఉండలు పడేస్తారు. అవి పెద్ద గుట్టలు అవుతున్నాయి. ఆ పక్కన నది ఉంటుంది. ఆ ఉడుమూరు దగ్గర ఒక నది ఉంది, ఆ బహుశా సువర్ణముఖి నది. అది కూడా ఇది పెద్ద ఇది అవుతుంది. కాబట్టి అటు వెళ్ళే వాళ్ళకి వాంచి సువాసన వస్తుంది. చెప్పమ్మా. పంకము చేసి అంటే బురద చేసి, అంటే నీళ్ళల్లో కలిపి ఇల్లు దాంతో తోలుకునేవాళ్ళు. ఒకప్పుడు ఈ పండగ వచ్చిందంటే, ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదనేది అసలు అది. ఇల్లు అలుక్కునేవాళ్ళు. ఫస్ట్ అలుకుని ముగ్గు పెట్టుకునేవాడు. అంటే పండగ వచ్చింది.
ప్రత్యాహమున్ వెలివైవ ప్రత్యాహమున్ ప్రతిరోజు వెలివైవ మిగతాది ఇలా బయట పారేస్తున్నారు. ఆ నీళ్ళు ఎవడో దాచుకుంటాడండి? సార్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతాయి కదా, ఆ ఎక్కువైంది అటు బయట పారేస్తే ప్రతి ఇంటి ముందర నుంచి తీసుకెళ్ళి ఆ నది ఒడ్డుకి తోస్తున్నారు అందరు. మార్గకూలంకష ఆ మార్గం కూలంకషం అంటే నది. మార్గకూలంకష ఆ నది ఒడ్డున గోమయ ప్రతతులం గోమప్రయ ప్రతతులం అది ఎలా ఉందంటే ఆవు పేడలాగా అనిపిస్తుంది నాయన. అంటే జవాజిని ఆవు పేడ జవాజీ ఇది ఇంత డబ్బా ఇంత ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ తక్కువ ఉంటుంది. అది చాలా ఖరీదు. ఇక కస్తూరి అయితే చెప్పేదే లేదు. కస్తూరి కానీ పులుగు కానీ అవి వేలల్లో ఉంటాయి ఖర్చులు. అది వీళ్ళు ఇల్లు అలకడానికి ఎంత కావాలి? పోని మిగతాది దాది ఉండాలంటే పారేస్తున్నారు. ఏది ఆవు పేడని మిగిలిన ఆవు పేడని పారేసినట్టు పారేస్తే ప్రస్తుతాలను పొరిడించుచునుండు కుప్పనై ఇంకా తదీయ భూతిని వాళ్ళ యొక్క ఐశ్వర్యం గురించి ఇదమిద్దమని అటంచు చెప్పశక్యం. ఎలా పొగుడుదామయ్యా? వాళ్ళు కస్తూరి పునుగు జాదు ఆ శంకుమదము దాన్ని ఇల్లు అలికి మిగిలింది ఇలా పాడేస్తే అది అక్కడ గోమయం ఆ పేడ కుప్పల్లాగా పెరుగుతుంది. వాళ్ళ యొక్క విభూతి వాళ్ళ యొక్క ఐశ్వర్యం గురించి ఇదమిద్దం ఇంత అని ఎంత గొప్పగన్నయ్యా నేను అన్నారు. ఈ కవితలో ఉన్న విశేషం తెలిసేసుకొని రామచరితమానస్ వెళ్ళిపోదాం. మహాదేవ చెప్పమ్మా. కూలంకషం అంటే నది. గంగాయార్యం ఘోష. ఇది జవాది అనే దానికి ఈ జవాది గురించి మనం తెలుసుకున్నాం. సుగంధి ద్రవ్య భేద. ఈ సుగంధి ద్రవ్య భేదములు ఇవి తత్పర్యాయ. ఒకటి ఈ సుగంధరాజంలో ఒకటి గంధరాజము, రెండు కృత్రిమం. అంటే ఏంటి? సహజంగా కొన్ని కలిపి వీళ్ళు చేస్తారు, ఆర్టిఫిషియల్. ఇప్పుడు డియోడ్రెంట్స్ కృత్రిమం. నెక్స్ట్ మృగధర్మజం అంటే ఒక మృగము నుంచి వచ్చినటువంటిది, ఆ మృగము నుంచి వెలువడినటువంటి అది ఉంటుంది. సమూహ గంధం. 5 గంధాఢ్యం. 5 గంధాఢ్యం. 6 స్నిగ్ధం. 6 స్నిగ్ధము. స్నిగ్ధ అంటే కొంచెం కొన్ని తడిస్తే సుగంధం వస్తుంది వాటిలో. 7 సాంబ్రాణి కర్ధమం. 8 సుగంధ తైల నిర్యాసం. అది సుగంధ తైల నిర్యాసం అంటే సుగంధం, మంచి గంధము అంటే మంచి వాసన ఉన్నటువంటి తైలముతో కలిపి దానితో చేస్తుంది. తర్వాత 9 కటుమోదం అంటే చెట్టు నుంచి వచ్చింది. ఇలా అనేది జవ్వాజీ పిల్లి అని కూడా. అది ఈ జవాజీ అనేటువంటిది ఒక పిల్లి, ఆ పిల్లి నుంచి వస్తుంది అన్నమాట జవాజీ. అంతే. ఈ శంకుమదం అనేది శ్రీకృష్ణదేవరాయలు బాహామృగనాభి బ్రహామృగనాభి శంకు మీద సంద్రావేప పంకంబునన్ అని రాశారు. మన చరిత్రలో పెద్దన గారు రాశారు. తర్వాత ఘంట శంఖ మదపంక గండు భాగము వాడు అని వసు చరిత్రలో భట్టుమూర్తి రాశాడు. బహు సంకుమద పంక పాణింధమంబైన పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు రాశాడు. సాంకవ పుంకు మాహీతునకు ఘటిక. ఇది అయ్యల్ రాజు రామభద్రుడు రాశాడు.
సాంక మదముతో కార్ణ సంకమదముతో సంధిసేయ. ఇది డాక్టరా, ఇది ఉషాపరిణయంలో రాశారు. అది కాబట్టి ఇలా అనేకమైనటువంటి ఈ సంకుమదము ఈ ప్రబంధ కవులందరూ వాడారు ఈ మాట. కాబట్టి అలా వాళ్ళు ఇల్లు మంచి సుగంధంతో అలిగి మిగతా అక్కడ వారేసారు. అది ఊరుకుండానే ఆ సుగంధం ఆ దారంతా వస్తాం. ఇలా 6 పద్యాలు చెప్పుకున్నామని, ఇంకా 5 కదా, ఇంకొక పద్యం చెప్పండి. అంటే 2 పద్యాలు కదా చెప్పింది మనం, 3వ పద్యం. అబ్బో శీస పద్యం అంటండి, వద్దులే. ఎందుకంటే శీస పద్యం అంటే కొంచెం పెద్దది అవుతుంది, టైం కూడా అయిపోయింది. ఇవాళ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం, లేట్గానే ఎండ్ చేద్దాం. కాబట్టి అది కాక ఇవాళ సవితి శుక్రవారం, చాలా మంచి రోజు. ఇవాళ రోజున ఎర్రటి బట్టలు కట్టుకుని వినాయకుడిని ఆరాధన చేయడం చాలా మంచిది. ఇప్పుడు సరే, కాబట్టి నాకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అదొకటి ఉంది నాకు. సరే, మనం రామచరితమానస్కి వెళ్ళిపోదాం. రేపు వీలైతే మనం కాళహస్తీశ్వర మహత్యంలో 4 పద్యాలు 9వ పద్యం వరకు చెప్తున్నాం. 6, 7, 8, 9. ఎందుకంటే 2 రోజులు ఇది ఉండదు కదా, అందుకని రేపు కొంచెం రామచరితమానస్ తగ్గించి ఇది ఇవ్వచ్చు. మహాదేవ్ మహాదేవ్ తర్వాత కాళహస్తీశ్వరుడు దగ్గర ఎలా ఉంటారు చెప్పండి. అవసి నరేశ అవసి నరేశ వచన పురకరహు పాలహు ప్రజా. ఆయన వశిష్ఠుడు ఏమి టెస్ట్ పెడుతున్నాడు చూసారా ఆయన్ని. అవే చాలా ఉపదేశం చెప్పినట్లుంది. మీ నాన్న ఆజ్ఞను పాలించాలి, మీ నాన్న గురించి ఏడవద్దు. ఇవి మీరు చాలా వెళ్తారు. దేని గురించి ఏడవాలో చెప్పడంలో చాలా ఉపదేశం ఉందండి మనకి. మనకు ఉపదేశం ఉంది. అలాగే ఆయన చేసిన ప్రమాణాల్లో మనకు ఉపదేశాలు. అందుకే అక్కడ ఆగి కొంచెం చెప్పినట్టే నాకు గుర్తు. మీకు విన్నట్టు గుర్తుంటే సంతోషం, విన్నట్టు గుర్తులేదు మరీ సంతోషం. వింటే బాధ, వింటే వేడి, వినకపోతే సరదా. పాలవు ప్రజ సోకు పరిహరవు సురపుర నృపుపాహి పరితోషు తుమ్హకహు సుకృతు సుజసు నహి దోషు వేదు విదిత సమ్మత సబహీక జహీ పితూ దేహి సో పావహి టీకా కరహు రాజు పరిహరవు గలాని మానహు మోరావచన హిత జాని సుని సుఖు లహబా రామ వైదేహి అనుచిత కహబా నా పండిత కేహి కౌసల్యాది సకల మహతారి తేవు ప్రజా సుఖ హోయి సుఖారి పరమ తుమ్హారా రామ కర జానహి సో సబు విధి తుమ్హసన బలమానహి సౌపెహు రాజు రామ కే ఆయే సేవా కరహు సనేహా సుహాయే. రాజుగారి వచనములను సత్యము చెయ్యము, శోకమును వీడి ప్రజలను పాలింపు. అది రాజుగారి మాటలు సత్యం చేయలేక శోకాన్ని వీడి ప్రజల్ని పాలించునాయన. దీని వలన స్వర్గము చేరిన రాజుగారు సంతోషించారు. దీని వల్ల స్వర్గము చేరిన రాజుగారు సంతోషిస్తారు. నీకు పుణ్యము తక్కును, నీకు పుణ్యము లభిస్తుంది. నీవు వాసికెక్కెదవు, నీకు నీ కీర్తి ప్రతిష్టలు వాసికెక్కుతాయి అంటారు. నీకేమి దోషం అంటదు. తండ్రి ఎవరికి రాజ్యమును అప్పగించును అతడే రాజగును అది అని వేదములో స్మృతి పురాణాది శాస్త్రంలో పేర్కొనబడింది. వేదముల్లోను శృతుల్లోను స్మృతుల్లోను పురాణాల్లోను ఏం చెప్పారంటే పెద్దవాడే రాజు అవ్వాలని సిద్ధాంతం లేదు. తండ్రి ఎవరికి రాజ్యం అప్పగిస్తే వాడే రాజు అవుతాడు.
మీ నాన్నగారు నీకు రాజ్యం అప్పచెప్పారు కాబట్టి నువ్వు మళ్ళీ ఇందులో సందేహించాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు రాజు, నీ కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మీ నాన్నగారు సంతోషిస్తారు, శ్రీరామచంద్రుడు కూడా సంతోషిస్తారు. కావున నా మాట విని విచారమును మాని రాజ్యమును పాలించు. నా మాట విని విచారమును మాని రాజ్యాన్ని పాలించునైనా. నీవు రాజైన వార్తను విన్నచో సీతారాములను సంతసించు. అది సరే, నువ్వు రాజైన మాట కనుక విన్నాడనుకోండి, వనవాసంలో ఉన్నప్పటికీ సీతారాములు కూడా సంతోషిస్తారు. పండితులు ఎవరును దీనిని అనుచితముగా భావింపరు. పండితులైనటువంటి వాళ్ళు అంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అనుచితంగా వాళ్ళు అనుకోరు. ఏమిటండి రాముడు ఉండగా అంటే రాముడికి వాళ్ళ నాన్నగారు ఇచ్చారు అలా, నీకేమిటి అందులో అభ్యంతరము? ప్రజలు సుఖంగా ఉండుటచే కౌసల్యాది రాజమదులు కూడా తృప్తి నువ్వు ప్రజల్ని ప్రజానురంజకంగా పరిపాలన సాగించావనుకో, అప్పుడు కౌసల్యాది మాత్రం కూడా అయ్యో మా రాజు కాలే అని కౌసల్య కూడా అనుకోదు. ప్రజలు సుఖించడమే వాళ్ళు కావాలి, అప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు. నాయన శ్రీరాముడు నీకు పరమ ఆరాధ్యుడు. అది శ్రీరాముడు నీకు పరమారాధ్యుడు. నీకును శ్రీరామునకును మధ్య గల ప్రేమానురాగమును తెలిసిన వారు అన్ని విధములుగా నిన్ను మెచ్చుకున్నారు. నీకు శ్రీరాముడికి నీకు శ్రీరాముడు ఎంత ప్రాణమో శ్రీరాముడికి నువ్వు అంతే ప్రాణం. ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు నిన్ను తప్పు పట్టారు. ఈ ఎవరైనా తెలియని వాళ్ళు ఏమని అనుకున్నారు, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. శ్రీరామచంద్రుడు తిరిగి వచ్చిన పిదప రాజ్యమును ఆయనకు అప్పగించి ప్రేమతో సేవ చేయము. అయ్యి శ్రీరాముడు 14 సంవత్సరాల తర్వాత వస్తారు కదా, అనే రాజ్యాన్ని ఆయనకు అప్పచెప్పాయి, ఆయన సేవ చేసుకో సరిపోతుంది అన్నాడు. జై గురు ఆయసు అవసి, జై గురు ఆయసు అవసి, ఆయసు అవసి, కహే సచివ కహే సచైవ करजोरी करजोरी रघुपति आये उचित जसा, रघुपति आये आये उचित जसा, उचित जसा, तस तब करव बहोरी మంత్రులు అంజలి ఘటించి భరతుని ప్రార్థించి గురుగారి అంటే మంత్రులు వచ్చారు, వాళ్ళు అంజలి ఘటించి చెప్పారు, అయినా గురువు గారి ఆజ్ఞని అవశ్యం పాలించలేనా, ఆయన ఆజ్ఞని ఔదల వహించు. శ్రీరాముడు తిరిగి వచ్చిన పిమ్మట మీకు ఉచితమని తోచినట్లు చెయ్యి. అది శ్రీరాముడు తిరిగి వచ్చారా మీకు ఉచితం, ఆయనకి రాజ్యం అప్పచెప్తావా లేదా నువ్వే రాజుగా ఉంటావా నీ ఇష్టం అన్నారు. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఈ తులసి దాసు లాగా, తులసి వశిష్ఠుడు లాగా వాల్మీకి వశిష్ఠుడు ఇలా చేయలే. ఆయన ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు. ఆ భరతుడికి లేపడానికి వందిమాగధుల్ని పంపించారు. అంటే వాళ్ళు కైవారాలు చేయడం ప్రారంభించారు. సిగ్గుపడ్డాడు, ఎందుకంటే అది రాజుగారిని లేపే పద్ధతి అన్నమాట. ఆయన వెంటనే ఆపన్నారు. ఏం చేస్తున్నారు, ఎందుకంటే స్వామి మీరు కాదునండి, నేను రాజుని కాదు. వశిష్ఠుడు చూశాడు ఈయన ఎలా రియాక్ట్ అవుతాడు. వాళ్ళు కైవారాలు చేస్తుంటే బాగుంది బాగుంది అనుకుంటాడా, లేకపోతే ఏం చేస్తాడు. పాపం తులసి వశిష్ఠుడు అలా చేయలే, డైరెక్ట్. ఇంకోటి రెండోది ఏం చేశాడు ఆయన, ఈ రాముడి కోసం చేసినటువంటి రాముడికి రాజుని చేయడం, యువరాజు చేయడం కోసం అన్ని తెప్పించేశారు కదా, ఆ వస్తువుల్ని ఆ సింహాసనాన్ని దగ్గర పెట్టి తీసుకొచ్చి అప్పుడు పిలిపించాడు. ఎవరు, వాల్మీకి వశిష్ఠుడు పిలిపించి చూపించాడు. నాయన ఇగో ఇవి రా కూర్చో అన్నాడు. అలా సింహాసనం కూర్చో అన్నాడు. ఈయన చాలా అటువైపు వెళ్ళి అయిపోయింది, వశిష్ఠుడు అనుకున్నాడు అయిపోయింది, తన భరతుడు కూర్చుంటాడు. ఈయన ఆ సింహాసనానికి నమస్కారం పెట్టి ఆ వస్తువులకు ఆ సింహాసనం చుట్టూ ప్రదక్షిణ చేసి తను వెళ్ళి ఆ పక్కన రాజుగారి పక్కన ఎవరు కూర్చుంటారో అక్కడ కూర్చున్నాడు. అందుకే ఆయన భరతుడండి. ఇవన్నీ పాపం తులసి వశిష్ఠుడు చేయలేదు, డైరెక్ట్గా చెప్పాడు, మంత్రులు చెప్పాడు. సరే, తర్వాత శ్రీరాముడు తిరిగి వచ్చిన పిమ్మట మీకు ఉచితమని తోచినట్లు చెయ్యుడు. శ్రీరాముడు వచ్చింది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి.
అంటే మీరే రాజు అవుతారా లేదా శ్రీరాముడికి అప్పచెప్తారా వేరే. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం గురువు గారు ఎలా చెప్తే అలా చేయండి. మీరు రాజ్యపాలన అంగీకరించండి. మంత్రులు కూడా అడిగారు. చౌపాటి కౌసల్యా తరి ధీరజు కహి కౌసల్యా తరి ధీరజు తరి కహి ధీరజ కహి పూతపత్య గురు పూతపత్య గురు ఆయసు అహి ఆయసు అహి సో ఆదర్య సో ఆదర్య కరీహితమాని కరీహితమాని దజి విషాదు గజి విషాదు కాలగతి జాని కాలగతి జాని వన రఘుపతి సురపతి వన్ రఘుపతి సురపతి నరనాహు నరనాహు తుమహ ఎహి బాతి తుమ్హ ఎహి బాతి तात కదరాహు తాతు కదరాహు పరిజన ప్రజా సచివ పరిజన ప్రజా సచివ సబ్ అంబా సజ అంబా సబ అంబా సబ అంబా తుమహి సుత తుమహి సుతా సబ్ కహ అవలంబ సబ్ కహా అవలంబా లకీ విధి లకీ విధి వామ కాలు కఠినాయి వామ కాలు కఠినాయి ధీరజ ధరవు ధీరజు ధరవు మాతు బలి జాయి మాతు బలిజాయి శిరధరి గురు శిరధరి గురు ఆయసు అనుసరహు ఆయసు అనుసరహు అనుసరహు ప్రజాపాలి ప్రజాపాలి పరిజన దుకుహరహు పరిజన దుకుహరహు దుఃఖహరహు గురుకే వచన సచివ గురుకే అభినందను వచనం సచివ సచివ అభినందను అభినందన్ సునే భరత్ హియా సునే భరత్ హియా హిత జను చందను హిత హను చందన్ జను చందను జను చందన్ సునీ బహోరి సుని బహోరి మాతు మృదుబాణి మాతు మృదుబాణి శీల సనేహ శీల సనేహ సరళ రసపాని సరళ రససాని సరళ రససాని ధైర్యమును కూడగొట్టుకుని కౌసల్యాదేవి పలికెను. అది ఆ కౌసల్య కూడా ఉంది అక్కడ. కొంచెం ధైర్యాన్ని కూడగొట్టుకుని కౌసల్యాదేవి ఇలా అంది. ఏముందంటే, కుమార గురువు గారి ఆజ్ఞ శ్రేయోదాయకము, దానిని హితముగా భావించి ఆదరింపము. అది గురువు గారి ఆజ్ఞ శ్రేయోదాయకం నాయన, దాన్ని హితముగా దాన్ని మేలుగా భావించి నువ్వు చేయి నాయన అందాడు. ఇది అంతయు విధి నిర్ణయముగా తలంచి విషాదమును వీడుము. ఇది అంతయు విధి నిర్ణయముగా తలంచి విషాదమును వీడుము. విషాదం. శ్రీరామచంద్రుడు వనంలో ఉన్నాడు, మహారాజు స్వర్గస్థులైనారు. శ్రీరాముడు వనవాసంలో ఉన్నాడు, మహారాజు స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు నీవు ఈ విధముగా వెనకాడుచున్నావు. అది నువ్వేమో ఈ విధంగా వెనకాడుతున్నావు. ఇప్పుడు రాజ్యము, రాజు లేని రాజ్యం, ఎనార్కీ, లాలెస్నెస్, అంటే లా ఆఫ్ జంగిల్ వచ్చేస్తుంది. అప్పుడు ఇది శత్రు రాజుల పాలైపోయింది. కుటుంబమునకు, ప్రజలకును, మంత్రులకును, తల్లులకును అందరికీ నీవే ఆధారం. అది నాయన ఇప్పుడు మన కుటుంబాన్ని, మా తల్లులు, ప్రజలకి మొత్తం ఆధారం నువ్వు ఒక్కడివే నాయన. నువ్వు ఇలా అనుకో, నువ్వు ఇలా ఉండకూడదు నాయన, నువ్వే. పైగా రాముడి సందేశం కూడా నువ్వు చక్కగా రాజ్యం చేయాలని. అరే నువ్వు రాముడి ఆజ్ఞ పాటిస్తావుగా. విధి వైపరీత్యమును, ప్రతికూల కాల పరిస్థితిని గమనించి, అది విధి వైపరీత్యము, ప్రతికూల పరిస్థితుల్ని గమనించి ధైర్యాన్ని వహించాలి. నేను నీ తల్లిగా చెప్పుచున్నాను, నీ తల్లిగా చెప్తున్నా, గురువాక్యను శిరసావహించు, రాజ్యపాలన చెయ్యి అని చెప్పి, ప్రజలను పాలించి వారి దుఃఖములను పోగొట్టు. అది ప్రజలను పాలించు, వాళ్ళు ఆ దుఃఖాన్ని పోగొట్టున్నాయన. భరతుడు గురువు గారి వచనములను, దానికి మంత్రుల సమర్థనను అనుగ్రహించారు. ఈ చూశాడు, మా గురువు గారి మాటలు విన్నాడు, ఆ మంత్రుల సమర్థన కూడా ఆలకించాడు. అవి అతని హృదయమును చందనము వలె చల్లబరిచెను. అవి ఆయన హృదయాన్ని చందనము లాగా చల్లబరిచింది. కానీ కౌసల్యాదేవి సౌశీల్యముతో, వాత్సల్యముతో పలికిన అమృత తుల్యములైన మృదువచనములను కూడా వినను. అది ఆయన వాత్సల్యంతో, ప్రేమతో ఆ మాట్లాడిన మృదు వచనములు కూడా ఈయన విన్నాడు. అక్కడ అందుకే వినదగుని ఎవ్వరు చెప్పినా, ముందర ఎవరన్నా చెప్తే వినండి ఫస్ట్. సాని సరళ సాని సరళ రసమాతు భాని రసమాతు భాని సుని భరతు వ్యాకుల సుని భరతు వ్యాకుల భయే భయే లోచన సరోరుహ స్రవత లోచన సరోరుహ స్రవత సీంచత బిరహ సీంచత బిరహ ఉర అంకుర నయే ఉర అంకుర నయే సో దశాదేకత్ సో
దశాదేకత సమయాతేహి విసరి సబహి సుది దేహకి తులసి సరాహత సకల సాదర శివ సహజ సనేహకి అతి కోమలములై నిష్కపటములైన మాతృవాక్యములను విని భరతుడు మికిలి కలత చెందను. అది అతి కోమలం నిష్కపటమైనటువంటి ఆ తల్లి మాటలు చాలా కలత పడిపోయాడు ఆయన. అయ్యో ఇటువంటి పరిస్థితి ఇనవంశానికి వచ్చింది. కమలముల వంటి అతని కన్నుల నుండి అశ్రువులు ప్రవహించి కమలముల వంటి ఆయన కన్నుల నుంచి అశ్రువులు కళ్ళ నీళ్ళు అలా ప్రవహించి విరహ అంకురములను తడుపసాగింది. అది ఆయన యొక్క విరహాంకురములు అంటే మొలకలు అవి తడపడం అతని స్థితిని చూచి అందరూ తమ శరీర శృతిని కోల్పోయి అది అతను ఈ స్థితిని చూసి అందరూ కూడా వాళ్ళ ఇంకోటి ఇదే రాజ్యం వచ్చింది హాయిగా, పైగా అందరూ చేయమంటున్నారు, సరేనండి మీకోసం అని ఏదో చెప్పేసారు. అలా తను సహజంగా చూసి అందరూ బాగుపడ్డారు. భరతుని సహజమైన సహజమైన ఈ ప్రేమ లోకమునకి ఆదర్శమని శ్లాఘించి అని తులసీదాసు చెప్పుచున్నాడు. లోకమునకే శ్లాఘమని తులసీదాసు నేను చెప్తున్నాను. భరత్ కమలా కరజోరి కమల కరజోరి ధీర ధురంధర వచన అమి జనుబోరి దేతా ఉచిత ఉత్తర సభి సహజముగా ధీరవరుడగుటచే అది సహజంగా ధీరవరుడంటే భరతుడు ధైర్యమును కూడగొట్టుకొని జోడించి తన కరకమలలా జోడించి అమృత సిక్తములైన అమృతముతో తడుపబడినటువంటి మాటలు అందరికి అంటే ఇటు గురువు గారికి, మంత్రులకి, తల్లికి. ఇప్పుడు ఆయన భరతుడి యొక్క సమాధానం అన్నమాట. ఇప్పుడు ఈ ఆజ్ఞ భరతుని విన్నాం. ఇందులో ఒక చౌపాయి నేర్చుకుని ఇవాళకి ఆపేద్దాం. మోహి ఉపదేశ్ దీర్ఘ గురు నీకా ప్రజా సచివ సమ్మత సబహీకా మాతు ఉచిత ధరి ఆయసు దీన్హా అవసిసీసా ధరి చాహో కీన్హా గురు పితు మాతు స్వామి హితబాని సుని మన ముదిత హరి బలిజాని ఉచిత కి అనుచిత కియే విచారు ధరము జాయి సిరపాతకు బారు तुम्हतो देहु सरल सुख सोई जो आचरत मोरा बल होई यद्यपि यहाँ समुजत हौनी के तदपि होता परितोष न जीके अब तुम अभिनया मोरी सुन लेहु मोहि अनुहरता सिखावन देहु ऊतरु देहु जमब अपराधु दुखित दोष गुण గణహిన సాధు గురుగారు నాకు మికిలి మంచి ఉపదేశం ఇచ్చింది. అది గురుగారు నాకు చాలా మంచి ఉపదేశం చెప్పారు. మంత్రులకును ప్రజలకును అది సమ్మతమే. అది ఈ మంత్రులకి ప్రజలకు కూడా గురువు గారు నాకు ఇచ్చింది సమ్మతం. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను అదే పని చేయమని అన్నారు. తల్లి గారు కూడా అదే ఉచితమని నన్ను ఆదేశించారు, ఆజ్ఞాపించారు. నేను కూడా దానిని గౌరవంగా పాటింపదలిచాను. చాలా బాగా చెప్పాను. నేను కూడా పాటించాలి అంటే అందరూ అనుకున్నారు అయిపోయింది, నేను రాజు అయిపోతాడని. చేస్తాను అయితే అన్నాడు.
ఎవరు ఊహించలేదు. గురువు, తల్లిదండ్రులు, ప్రభువు, మిత్రులు వీరి మాటలను సంతోషముతో స్వీకరింపవలెను. అది గురువు, తల్లిదండ్రులు, స్నేహితులు, తల్లి, తండ్రి వీరి మాటలు మనం సంతోషంతో స్వీకరించాలి. వాళ్ళ మాటలు మనకి అనుసరణీయం, అనుసరించాలి. ఉచిత అనుచితములను గూర్చి ఆలోచించినచో ధర్మం నష్టమగును. అది వాళ్ళు చెప్పింది ధర్మ. ఇప్పుడు ఇది అసలు ఇది వింటే మనకు తెలుసు. గురువు గారు చెప్పారు, అది ఉచితమా అనుచితమా అని ఆలోచించాను. ఇంక వాడు గురువు ఏంటి, నువ్వు శిష్యుడు ఏంటి, అయిపోయింది, అక్కడ పోయింది. షీఈ్ నో మోర్ ఏ గురువు టు యూ. గురువు గారు ఇది చెప్పాడు. దాంట్లో నీకు అనుచితం నువ్వు కనిపించింది అనుకో. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాడు, రే నువ్వు రేపటి నుంచి సంధ్యావందనం మానేసి హాయిగా పొద్దున్న 10ంటికి లే అన్నాడు. అదేంటి గురువు గారు అలా ఎలా వేస్తాండి అన్నాడు. అయిపోయింది, తీసోదల భార్య. గురువు గారు చెప్పిన దాని మీద నువ్వు వ్యాఖ్యానం చేసిన తర్వాత వాడు నీకు గురువు కాదు. ఏది టెక్నికల్. గురువు గారు చెప్పింది దానికి నేను చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు. కనీసం మీరు నేను చెప్పితే ఎలాగో మీరు వినరు. వాటి తులసిదాస్ చెప్పింది వినండి. ఇంకా ఒక గురువే కాదు, తల్లిదండ్రులు చెప్పింది కూడా. అది వినండి. ఈ రోజుల్లో అమ్మ నీకు తెలియదే, నిన్ను కని పెంచి నిన్ను నువ్వు సంరక్షించుకోలేని స్థితిలో ఆవిడ సంరక్షించి నీకు ఇంత శరీరాన్ని ఇచ్చిన తర్వాత నీకు తెలియదే అంటాడు. నాన్న నీకేం తెలియదు, నువ్వు వాడికి తెలియదా, నీకు తెలుసా? ఏమిటండి మన సనాతన ధర్మంలో ఎక్కడ అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు, గురువు, ప్రభు, మిత్రులు వీళ్ళు చెప్పిన దాని గురించి నువ్వు ఉచితానుచేతాలను చూడకూడదు. వాళ్ళు చెప్పారు చేసేయి. వాళ్ళు నిజంగానే అనుచితం చెప్పారు అనుకుందాం, ఆ పాప వాడిపోతుంది. ఆచరించిన ఇది నీకు రాదు. సార్ నేను తప్పు చేశాను, నన్ను నువ్వు తప్పు చేసినప్పుడు పరశురాముడు తల్లిని చంపడం నేరం కాదండి, చంపేశాడు. మరి పరశురాముడికి అపకీర్తి వచ్చిందా? ఇదే మాట వశిష్ఠుడు చెప్పాడు కదా. పాపమును తలపై మోయవలసి వచ్చును. అది ఏది దాని గురించి నువ్వు ఉచితానుచితాలు గురువుగారు చెప్పిన న్యాయం ఉండరా, గురువుగారు చెప్పిన ధర్మమా, నాన్న జగన్ వాళ్ళకి నివేదన పెట్టరా అన్నాడు అనుకుందాం. గురువుగారు అలా చెప్తే మాత్రం మనం ఎలా చేస్తామండి? అయిపోయిందండి, వాడు గురువు గారు నుంచి వాడిని గురువు అని పిలవాలి. కనీసం ఆ పని చేయి. బెటర్ డోంట్ కాల్ హిమ్ గురు. ఆయన చెప్పిన దానికి నువ్వు వ్యాఖ్యానం చేయడం ప్రారంభించిన తర్వాత అట్లీస్ట్ డోంట్ కాల్ హిమ్ గురు, హిమ్ ఆర్ హర్. ఏదో పెద్దవాడు, పెద్దవాడు పిచ్చోడు, నువ్వు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవాలి. ఏదో ఆ సినిమాలో అమ్మ వాక్యాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇలా రాసినటువంటి ప్రక్రియని కవిత అనరండి. మధ్య ఏమంటారు, ఏమో అమ్మ మీరు పెట్టిన ఈ ప్రక్రియకి ఇంతవరకు అయితే నేనే పేరు పెడతానండి తవికాడు. అలాగే వాడిని గురువు అని పేరు పెట్టదు, నీ ఇష్టం వచ్చింది పేరు పెట్టుకో, నువ్వు కొత్తగా పేరు పెట్టు. ఎప్పుడు గురువు అవ్వాలి ఆయన నీకు? ఆయన చెప్పాడు, నేను చేశాను. ఇక నాకు దాంట్లో నీకు ఉచితానుచితముల గురించి నీకు అనవసరం. మొత్తం దాంట్లో పాపపు నీకు పుణ్యం వస్తుంది కానీ పాపం కాదు. ఇది వేదం చెప్పిన పాటించవలసి కూడా పాటించాడు. ఆయన చెప్తారండి, మనకు దేవుడు బుద్ధిలా ఇచ్చాడండి, బుద్ధి ఇచ్చాడు, అదే లేదు మనకి. అది సంగతి. నాకు హితకరమైన దానిని అనుసరించుటకు మీరు సూచనలు ఇచ్చుచున్నారు. నాకు హితకరమైన, నాకు ఏది మేలు చేయాలో అది మీరు నాకు సూచనలు ఇస్తున్నారు. సంతోషం. ఆ విషయమును నేను చక్కగా గ్రహించినను. నా హృదయము ఊరట చెందటలేదు. అది నా హృదయం ఊరట చెంది ఎంత సున్నితంగా కృష్ణుడే. ఇంకా నా విన్నపమును వినుడు. తర్వాత నా శక్తి సామర్థ్యములను స్వభావమును బట్టి నాకు ఏది ఉచితమో దాన్ని ఉపదేశించు. అది నా విన్నపాన్ని ఒకటి వినండి. తర్వాత నా శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోండి. అప్పుడు నాకు ఏది ఉచితమో అప్పుడు మీరు ఉపదేశించండి స్వామి. దానిని నేను పాటించాను. నేను ఇట్లు చెప్పుచున్నందులకు నన్ను మన్నింపులు దుఃఖితుల గుణదోషమును చూసారా? ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించాలి. మహాత్ములు
దుఃఖితుల. చాలా ఇది అండర్లైన్ చేసుకోవాలి. గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకడు బాధలో ఉన్నాడు అనుకోండి, వాడు బాధలో ఉన్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పి మాట్లాడతారు. అప్పుడు అవకాశాలు ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళ గుణదోషాలను వాళ్ళు లెక్కించారు. నువ్వు నేను మొన్న వచ్చినప్పుడు గురువారు నేను ఇప్పుడు రాను అని గట్టిగా అన్నావు, దాని నుంచి నేను మొహం చూడను అని అండు గురువు గారు. అంటే ఆయన గురువు కాదు. ఎందుకని నువ్వు అప్పుడు ఏదో చిన్న బాధలో ఉన్నావు, గురుగారు మీకు ఇప్పుడు తెలియదు ఆగండి అన్నాడు. ఆ తర్వాత నీ మొహం చూడండి అనకూడదు. ఎందుకంటే వాడు అప్పుడు దుఃఖంలో ఉన్నాడు. దుఃఖంలో ఉన్నటువంటి గుణదోషాలని మహాత్ములు దే డోంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్, దే డోంట్ టేక్ ఇన్ టు అకౌంట్. సరే, ఈ దోహాతో మనం ఇవాళకి ఆపారు. పితు సురపుర సియ రామవన కరను కహవు మోహిరాజు ఎహి తే జానవు మోరహిత్ కై ఆపన బడకాజు. తండ్రి గారు స్వర్గంలోనున్నారు, తండ్రి గారు స్వర్గంలో ఉన్నాడు, శ్రీరామచంద్రుడు మా అన్నగారేమో వనంలో ఉన్నారు, మీరు నన్ను రాజ్యము పాలించు అని అంటున్నారు. దీని వలన నాకు మంచి జరుగునా లేక మీకేమైనా లాభము జరుగునని ఆశిస్తున్నారా? ఏమి ప్రశ్న అండి మీరు. అందుకే కనీసం రామాయణం చూడండి, కొన్ని యాజ్ ఇట్ ఈస్ గా పెట్టేశారు అందరూ. ఇప్పుడు మీరేమన్నారు, రాముడు అడవుల్లో, ఈయన అదే మాట అన్నారు, రాముడు అడవుల్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు నన్ను రాజ్యం బాగుంది. ఇప్పుడు దీనివల్ల మేలు ఎవరికి జరుగుతుంది, నాక మీక? చాలా చక్కటి ప్రశ్న. సరే, ఇంకా ఈ భరతుడు ఏమన్నాడు అనేది రేపు మనం రేపు కూడా మనము రామచరితమానసు ఒక 3 లేదా 2 నేర్చుకుందాం. ఎందుకంటే తర్వాత 2 రోజులు కేవలం రామచరితమానసు మాత్రం. ఇవాళ మన తల్లి వాణి తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చాము? సొరకాయ అప్పాలట. వెరీ గుడ్. చెప్పండి. ధూపమాఘ్రాపయామి. కూర్చో. ఇక్కడ రా. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి నైవేద్యం నివేదయామి. అగరబత్తి ఉంది అక్కడ. ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. సత్య అరతం త్వాజ్యేన పరిషంచామి హనుమత్ సీతా లక్ష్మణ ఫలతు శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రాధారుక్మిణ్యాద్యస్త భార్యా సమేత పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే వాణీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి.
సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూలగర్వణ ఆచమనీయం సమర్పయామి మంగళమహానీరాజనదీపం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళకర్పూరం నమస్కరోమి హర ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదావనక్షుదాంబేరనగే నిజ తపస్సుదుపవేళగనుగనగల్గే బ్రహ్మ విద్యోదన వీక్షణాదు హృదయం పటలి పాత్రమునందు పెట్టే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుగంధునీశ్వర చామరం విజామి ప్రజా కాళే వర్షద్వర్జన్య పృథివీ సజ్జాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ ధనా సదనాంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షంతు సర్వే జనాః రక్షంతు సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనుగ్రహఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్ మహాదేవ 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 నాయన థ్యాంక్యూ. నేను డబ్బులు ఇస్తా. మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు మహాదేవ మహాదేవ్ గారు మీ పాద పద్మములకు శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 సంగప్ప మహాదేవ్ గురుగారు. హలో అందరూ